హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిట్నెస్ మంత్ర. దిస్ ఈజ్ యువర్ ఫిట్నెస్ ట్రైనర్ జేపీ. సో ఈరోజు మనం హిప్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం కొన్ని వర్కౌట్స్ అనేది చేస్తాం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో కూర్చునే జాబ్ మినిమం ఒక 6 to 8 hours అన్న కంప్లీట్గా కూర్చునే సిచ్యువేషన్ కాబట్టి సో ఆటోమేటిక్గా ఇది వచ్చేసి ఫీమేల్స్కి ఎక్కువ ఈ ఫ్యాట్ అనేది చాలామందికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో జనరల్గా మీకు ఒకవేళ ఇలా పోస్చర్ ఉన్నా లేదంటే నార్మల్గా ఈ హిప్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలన్నా కానీ సో ఈరోజు ఒక 5 to 6 వేరియేషన్స్ మనం చేసి చూపిస్తాం. సో ఇవి చేయడానికి ట్రై చేయండి. సో మీకు మంచి రిజల్ట్ అనేది దీంట్లో వస్తుంది. అండ్ అలాగే లెగ్ స్ట్రెంగ్త్, స్టామినా కూడా ఈ యొక్క వేరియేషన్లో మీకు ఈ యొక్క వర్కౌట్లో మీకు డెవలప్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, హిప్స్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం మనం చేసే ఫస్ట్ది ఏంటంటే వార్మప్లా యూజ్ చేసుకుంటాం. సో వార్మప్లో సైడ్ లెగ్ రేజ్ చేస్తాము. సో మీరు నిల్చున్న ప్లేస్ నుండి సైడ్ వాల్ సపోర్ట్ తీసుకోండి. సో వాల్ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి హ్యాండ్ హిప్స్కి పెట్టేసి ఇక్కడ నుండి జస్ట్ రేజ్. సో ఈ కంఫర్ట్ చూసుకొని రేజ్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ లెగ్ రేజ్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఫ్లోర్కి ట్యాప్ చేయొద్దు. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఏదైతే లెగ్ పైన బ్యాలెన్స్ చేశారో దీన్ని నీ లాక్ చేయకుండా సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తూ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే చాలామంది ఫ్లెక్సిబిలిటీ ఉంటే లెగ్ ఎక్కువ రేజ్ అవుతుంది. సో ఒకవేళ లెగ్ ఫ్లెక్సిబిలిటీ కానీ లేకపోతే అది ఎక్కువ లిఫ్ట్ చేయడానికి కూడా వీలు కాదు. సో మీరు వీలైనంత వరకు సో ఎంత కంఫర్ట్గా ఉంటే అంతవరకు లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే పోస్చర్ కాన్సన్ట్రేట్ చేయండి. సో స్ట్రైట్గా నిల్చొని లిఫ్ట్ 10 counts 3, 4, 5, 6. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హిప్స్ ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే సైడ్ ఫ్యాట్ పైన కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది జస్ట్ వార్మప్ గురించి యూజ్ చేసుకుంటాం. 10 to 15 counts సింగిల్ లెగ్ చేసిన తర్వాత సో అదర్ సైడ్ ఆల్సో సేమ్ థింగ్, జస్ట్ వాల్ సపోర్ట్ తీసుకొని సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తూ రేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనం జస్ట్ వార్మప్ లాగా, అంటే ఫస్ట్ వేరియేషన్ దీన్ని మనం ఈ వార్మప్ లాగా యూజ్ చేసుకుంటున్నాం. 15 to 20 counts వరకు మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ వార్మప్ వచ్చేసి ఫస్ట్ మనం సైడ్ లెగ్ రేజ్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ వచ్చేసి లెగ్ 45 degrees రేజ్ చేయాల్సి ఉంటుంది. సో వాల్ సపోర్ట్ తీసుకొని సేమ్ అలాగే సో ఈ విధంగా నిల్చోండి. ఇందాక సైడ్కి చేసాం కదా, సో ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనం ఇదే ప్లేస్లో నుండి 45 degrees బ్యాక్ అన్నమాట. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే గ్లూట్ పైన మీకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా లిఫ్ట్, స్క్వీజ్ అండ్ డౌన్, లిఫ్ట్, స్క్వీజ్ అండ్ డౌన్. సో ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఏ లెగ్ పైన మీరు ఉన్నారో అది నీ లాక్ చేయకుండా జస్ట్ రేజ్ డౌన్. ఎక్కువ పైన లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఎంత వీలైతే అంతవరకు లిఫ్ట్ చేస్తూ అండ్ అలాగే లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ బాడీ పోస్చర్ కూడా ఫార్వర్డ్ బెండ్ చేయకుండా నిల్చున్న ప్లేస్ నుండి ఈ 2 hands సపోర్ట్ తీసుకోండి అండ్ లిఫ్ట్ 10 times. 4, 5, 6, 7, 8, 9 and 10. సో సేమ్ థింగ్ అదేవిధంగా అదర్ లెగ్ కూడా సో సైడ్ కాకుండా కొంచెం జస్ట్ 45 degree క్రాస్ చేస్తూ సో ఈ విధంగా లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది గ్లూట్ పైన ఫోకస్ చేయండి. సో అదర్ లెగ్ పైన కూడా ఫోకస్ చేయాల్సింది అంటే నీ లాక్ చేయకుండా సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తూ సో ఈ విధంగా 15 to 20 counts వరకు చేయొచ్చు. ఇది వార్మప్లో సెకండ్ వేరియేషన్. అండ్ అలాగే లెగ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. సో లిఫ్ట్ చేసినప్పుడు సో ఆ వేరియేషన్ మీరు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది వార్మప్లో సెకండ్ వేరియేషన్. అంటే సేమ్ ఇది కూడా మీరు 15 to 20 counts వరకు చేయవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో మళ్ళీ హిప్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్లో మనం థర్డ్ వార్మప్ ఏంటంటే ఈ హిప్స్ ఓపెన్ చేయడం కోసం. సో ఇందాక లెగ్ రేజ్ సైడ్ అండ్ బ్యాక్ 45 degrees చేసాం కదా, ఇప్పుడు సేమ్ ఇందాకలాగే వాల్ సపోర్ట్ తీసుకొని అండ్ సేమ్ ఫస్ట్ వేరియేషన్లో యూజ్ చేసినట్టుగా హిప్ టచ్ చేస్తూ సో ఈ లెగ్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. స్ట్రైట్గా అంటే 90 degrees మీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటే అంతవరకు లిఫ్ట్ చేసి సో దీన్ని జస్ట్ సైడ్ రొటేట్ అండ్ డౌన్. ఇది రొటేట్ చేస్తున్నప్పుడు కూడా మీ లెగ్ అనేది ఫ్లోర్కి ట్యాప్ కావద్దు. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. లిఫ్ట్, రొటేట్, డౌన్, లిఫ్ట్, రొటేట్, డౌన్. సో దీన్ని మీరు క్లాక్ వైజ్గా సో ఇలా ఈ విధంగా ఆపుతూ చేయకుండా జస్ట్ కంటిన్యూషన్ కూడా మీరు చేయొచ్చు. ఒక 10 counts అయిపోయిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సో దీన్ని మనం
సేమ్ ఇది కూడా థర్డ్ వేరియేషన్ వార్మప్. సో 10 కౌంట్స్ ఈచ్ సైడ్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ థింగ్ అదర్ సైడ్ ఆల్సో. లిఫ్ట్, స్ట్రైట్, రొటేట్, డౌన్, లిఫ్ట్, రొటేట్, డౌన్. సో మీరు దీంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే సాఫ్ట్నెస్ మెయింటైన్ చేస్తూ కింద లెగ్ ఫ్లోర్కి ట్యాప్ చేయకుండా రొటేట్. సో క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత సేమ్ యాంటీ క్లాక్ వైజ్. సో దీంట్లో మీరు ఇంకోటి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హిప్స్ మూవ్ కావద్దు. ఇది లిఫ్ట్ చేస్తున్నప్పుడు బాడీ అంతా రొటేట్ చేయకుండా జస్ట్ ఓన్లీ లెగ్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనం థర్డ్ వేరియేషన్లా యూజ్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా మీరు 10-15 కౌంట్స్ వరకు చేయవచ్చు. సో ఫ్రెండ్స్, వార్మప్ అయిపోయింది కదా 3 వేరియేషన్స్. ఇప్పుడు మనం చేసే వర్కౌట్ వచ్చేసి ఓన్లీ సైడ్ ఫ్యాటే కాకుండా మనకు గ్లూట్ అండ్ హ్యామ్స్ట్రింగ్ కంప్లీట్ లెగ్ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అండ్ లెగ్ టోనింగ్ కూడా మనకు దీంట్లో అవుతుంది. సో దీంట్లో మనం చేయాల్సింది స్క్వాట్ పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ బాడీ వెయిట్ ఆల్రెడీ స్క్వాట్స్ మనం తెలుసు మనకు. సో ఒకసారి మళ్ళీ మెజర్ చేసేసుకుందాం. సో బాడీ షోల్డర్ లెవెల్ లెంత్ తీసుకున్న తర్వాత లైట్గా క్రాస్ చేసేసి సో మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి సో అండ్ డౌన్ స్క్వాట్. లిఫ్ట్ చేసిన తర్వాత పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లెగ్ రేస్, అగైన్ స్క్వాట్, రైట్ లెగ్ రేస్. సో ఈ విధంగా మనము ఒక 5 to 10 కౌంట్స్ ఫస్ట్ సెట్లో చేయడానికి ట్రై చేద్దాం. సో స్క్వాట్ అప్, స్క్వాట్ అప్. సో దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే స్క్వాట్ చేసిన తర్వాత బ్రీత్ హోల్డ్ చేయండి. పైకి వచ్చి లెగ్ రేస్ ఎప్పుడైతే చేస్తామో మనం ఆ టైంలో బ్రీత్ అవుట్ చేయాలి. అండ్ అగైన్ హోల్డ్. సో ఈ విధంగా మనం ఒక 5 to 10 కౌంట్స్ వరకు పర్ఫామ్ చేయొచ్చు. దీంట్లో మనకి ఎంటైర్ లెగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో డౌన్ లెగ్ రేస్, డౌన్ లెగ్ రేస్. సో దీంట్లో మీరు ఇంకోటి కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ స్క్వాట్ మనకు తెలుసు. సో లెగ్ రేస్ చేస్తున్నాం కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ అంటే మీ బ్యాలెన్స్ అవుట్ కాకుండా సో ఎక్కువ లెంత్ తీసుకోవద్దు. సో ఎక్కువ లెంత్ తీసుకుంటే మీకు ఆ బ్యాలెన్స్ అనేది రాదు. సో నార్మల్ స్క్వాట్, స్క్వాట్. సో ఇది ఫస్ట్ వేరియేషన్ వర్కౌట్లా మనం చేస్తూ ఉన్నాం. సో దీన్ని మీరు 5 to 10 కౌంట్స్ వరకు అంటే లెఫ్ట్ రైట్ 1 కౌంట్ అవుతుంది. సో ఫస్ట్ సైడ్లో మీ ఇంటెన్షన్ బట్టి 5 to 10 కౌంట్స్ అనేది మీరు పర్ఫామ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాడ్ సైడ్ లెగ్ రేస్ చేసాం కదా. సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వచ్చేసి స్క్వాడ్ అంటే మనం క్రాస్ లంజెస్, ఇందాక చేసిన స్క్వాడ్ మూమెంట్లో నుండే క్రాస్ లంజెస్ అనేది చేస్తాం. సో మీరున్న పొజిషన్లో నుండి ఏదైతే లెగ్ ఉందో ఇప్పుడు రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ అంటే మీరు నిల్చున్న ప్లేస్లో నుండి లెఫ్ట్కి మీకు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంతవరకు బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. సో డౌన్ లెఫ్ట్, మళ్ళీ సేమ్ షోల్డర్ లెవెల్ లెగ్స్ వచ్చిన తర్వాత అదర్ సైడ్ సేమ్ థింగ్ డౌన్ లిఫ్ట్. సో ఇది మీరు నీ పెయిన్ ఎవరికైనా ఉంటే అవాయిడ్ చేయండి. సో నార్మల్గా మనం హిప్స్ సైడ్ ఫ్యాట్ గురించి చేస్తున్నాం కాబట్టి సో రెడ్యూస్ అవ్వడం కోసం అంటే కంపల్సరీ చేయొచ్చు. సో మీరు నార్మల్గా షోల్డర్ లెవెల్ కన్నా కొంచెం వైడ్ పెట్టేసి ఇందాక స్క్వాట్స్ వేషన్ ఎంత చేసామో అదే డిస్టెన్స్ పెట్టుకొని సో డౌన్. సో ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఒక 10 to 15 కౌంట్స్ వరకు చేయొచ్చు. మీరు దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుండి మీరు కిందికి వెళ్తున్నప్పుడు సైడ్ క్రాస్ చేసి అక్కడ లెగ్ ఎక్కడైతే మీరు ఫ్లో బ్యాలెన్స్ చేస్తారో మీరు కిందికి వెళ్తున్నప్పుడు సైడ్ ఫ్యాట్ పైన అంటే ఈ విధంగా కిందికి వెళ్తున్నప్పుడు సో ఇక్కడ సైడ్కి అనేది ఇంపాక్ట్ మీకు కనిపిస్తుంది. సో సైడ్ డౌన్ అండ్ కాన్సన్ట్రేట్. సో ఈ విధంగా మీరు చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు మీరు నిల్చున్న ప్లేస్ నుండి ఆ కిందికి వెళ్తున్నప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు ఈ విధంగా హ్యాండ్ పెట్టేసి సో డౌన్ లెఫ్ట్. సో దీంట్లో మీకు ఆటోమేటిక్గా ఆ మసిల్ యాక్టివేట్ అవుతుందో లేదా కూడా మీకు తెలుస్తుంది. సో దీన్ని మీరు ఒక 6 to 12 కౌంట్స్ వరకు మీరు ఫస్ట్ సైడ్లో చేసుకోవచ్చు. అంటే 6 లెఫ్ట్ రైట్ కలిపితే 1 కౌంట్ లాగా 6 to 12 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఒకవేళ ఓకే ఇంకా మంచి ఇంపాక్ట్ కావాలి సో రిజల్ట్ కోసం చేస్తే సో 2 సెట్స్ థర్డ్ సెట్లో మీరు దీన్ని 15 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మీరు ఇట్లా మ్యాట్ ఒకటి తీసేసుకోండి. సో మనం జనరల్గా క్యాట్ అండ్ క్యామల్ పొజిషన్లో ఉంటాం కదా. సో ఇది క్యాట్ పోస్టర్. సో దీంట్లో నుండి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 లెగ్స్ని క్లోజ్ చేసేసేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత సో ఫస్ట్ రైట్ లెగ్తో స్టార్ట్ చేస్తాం మనం. జస్ట్ ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి సైడ్కి రేజ్ చేయాల్సి ఉంటుంది. సో లిఫ్ట్ అండ్ మళ్ళీ క్లోజ్ చేసి దీన్నే బ్యాక్ కిక్ చేయాలి. సో ఇలా చేసేటప్పుడు మీ నీస్ అనేది ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక లెగ్ రేజ్ చేసిన విధంగా కింద ఫ్లోర్కి ట్యాప్ కాకుండా
సో కంటిన్యూషన్లో చేయడానికి ట్రై చేద్దాం. రేస్ అండ్ కిక్. బ్యాక్ కిక్ చేస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే లిఫ్ట్ చేసినప్పుడు మీకు హ్యామ్స్ట్రింగ్ అండ్ గ్లూట్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా సైడ్ లెగ్ రేస్ చేసినప్పుడు ఇన్నర్ థైస్ అండ్ సైడ్కి మీకు ఒక ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో 10 కౌంట్స్ మనం చేయడానికి ట్రై చేద్దాం. 1 2 3 4. సో ఈ విధంగా మనము ఒక 10 to 15 కౌంట్స్ చేసిన తర్వాత అదర్ సైడ్ సేమ్ అదే విధంగా మీరు ఇంకా దీంట్లో బ్రేక్ ఏం తీసుకోకుండా కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. సో లెఫ్ట్ కిక్, లెఫ్ట్ కిక్ చేస్తున్నప్పుడు కూడా కంప్లీట్గా లెగ్ మొత్తం స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. సో హాఫ్ చేస్తే మీకు ఆ ఎఫెక్ట్ అనేది చూపెట్టదు. సో కిక్ కంప్లీట్గా ఫుల్ ఓపెన్ అవ్వాలి. సో ఈ విధంగా. సో దీన్ని కూడా మీరు లిఫ్ట్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే పోస్చర్ చూడండి. సో ఈ లెగ్ సైడ్కి వెళ్ళినప్పుడు, సో ఈ విధంగా సైడ్కి వెళ్ళినప్పుడు బ్యాలెన్స్ అవుట్ కాకుండా సో హ్యాండ్స్ పైన అప్పర్ బాడీ వెయిట్ అంతా ఫిక్స్ చేసేసి జస్ట్ లెగ్ పైన ఫోకస్ చేస్తూ కిక్ చేయడానికి ట్రై చేయండి. సో దీన్ని మీరు ఒక 15 to 20 కౌంట్స్ వరకు కూడా మీరు దీన్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ సేమ్ అదే క్యాట్ పొజిషన్లో మనం అయిపోయిన తర్వాత, అంటే సైడ్ లెగ్ రేజ్ అండ్ బ్యాక్ కిక్ అయిపోయిన తర్వాత సైడ్ లై డౌన్ పొజిషన్లో సో ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేయండి. సో బాడీ పోస్చర్ కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉన్న తర్వాత ఈ లెగ్ని 1 స్టెప్ డిస్టెన్స్, అంటే మీ బాడీ వెయిట్ నుండి బాడీ నుండి 1 స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని ఇక్కడ నుండి సైడ్కి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ నుండి మళ్ళీ లెగ్కి స్ట్రైట్గా, అంటే ఈ లెగ్కి స్ట్రైట్గా వచ్చే విధంగా, అంటే ఫ్రంట్ నుండి సైడ్కి రావాల్సి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో కూడా లెగ్ ఫోల్డ్ చేసి లిఫ్ట్ చేయొద్దు. సో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు తెలియదు. లెగ్ స్ట్రైట్గా పెట్టేసి లిఫ్ట్ డౌన్. సో ఒకవేళ వీలైతే పైనకి లిఫ్ట్ చేసిన తర్వాత 1 సెకండ్ హోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అనేది దీంట్లో మీకు కనిపిస్తుంది. సో రేస్ అండ్ డౌన్. సో దీన్ని మీరు 15 to 20 కౌంట్స్ వరకు చేస్తేనే ఇంపాక్ట్ ఉంటుంది. 10 కౌంట్స్ దీంట్లో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండదు. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఆ పోస్చర్ చూసుకోండి. సో పోస్చర్ పైన ఫోకస్ చేసి చేయండి. అండ్ ఎక్కువ డిస్టెన్స్ కూడా పెట్టకుండా జస్ట్ ఫుట్ నుండి 1 స్టెప్ డిస్టెన్స్ పెట్టుకొని రేస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. ఇది లాస్ట్ వేరియేషన్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది లెగ్ హిప్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం మనం చేసిన వర్కౌట్స్. సో దీన్ని మీరు జస్ట్ ఒక 20 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేసినట్లయితే మంచి ఇంపాక్ట్ అనేది దీంట్లో మీకు కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు దీన్ని ఒక ఆల్టర్నేటివ్ డేస్లో, అంటే 3 డేస్, వీక్లీ 3 డేస్ కానీ మీరు పర్ఫామ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. సో డైలీ చేయడం అవసరం లేదు, ఎందుకంటే డైలీ చేస్తే మీకు ఏదైతే సోర్నెస్ ఉంటుందో మసిల్ రికవరీ కూడా కావాలి. సో మీకు తొందర రిజల్ట్ రావాలని చెప్పి ఎక్కువ తొందరగా రెగ్యులర్గా చేస్తే మాత్రం ఆ మసిల్ రికవరీకి, అంటే రిపేరింగ్కి కూడా టైం తీసుకుంటుంది. కాబట్టి ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి. సో కౌంటింగ్ ఒకటేసారి హెవీగా కాకుండా 10, 15, 12 ఆ విధంగా మీరు ఆ కౌంటింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే దీన్ని చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే నీ పెయిన్ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ సైడ్ క్రాస్ లంజెస్ చేసినప్పుడు సో కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ఆ పోస్చర్ మీకు డిస్టర్బెన్స్గా ఉంటే, సో నార్మల్గా మీకు నీ పెయిన్ లేకుండా ఆ పోస్చర్ కరెక్ట్గా రాకపోతే ఏదైనా సపోర్ట్ పట్టుకొని కూడా, అంటే బెడ్, టేబుల్, బెంచ్ ఇలాంటిది ఏదైనా సరే సపోర్ట్ తీసుకొని మీరు ఆ యొక్క వేరియేషన్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది చేసిన తర్వాత కూడా మీకు ఇంకా కొంచెం ఇంపాక్ట్ కావాలి, ఇంకా కొంచెం ఎక్కువ రిజల్ట్ కావాలనుకుంటే మీ దగ్గర ఏదైనా 5 kg, 10 kg ఏదైనా డంబల్ ఉంటే కూడా డంబల్ని హోల్డ్ చేసి కూడా మీరు ఒక వేరియేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది ఈరోజు హిప్స్ సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం మనం చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి మంచి వేరియేషన్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ JP సైనింగ్ అవుట్.